పారా ఒలింపిక్స్ లో హార్ట్ బ్రేకింగ్ ట్విస్ట్ భారత్ కు దురదృష్టం వెంటాడింది. అనూహ్య రీతిలో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పైన అనర్హత వేటు పడింది. ఇవాళ జరిగిన బరువు కొలతల్లో ఆమె ఓవర్ వెయిట్ ఉన్నట్లు తేలింది. 50 కేజీల విభాగంలో బరిలోకి దిగిన వినేష్ ఫోగట్ 100 గ్రాముల అధిక బరువు ఉన్నట్లు తేలింది. వినేష్ ఫోగట్ డిస్క్వాలిఫై అయినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ధృవీకరించింది. పారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు షాక్ తగిలింది. భారత్ కు పసిడి పథకం చేజారింది. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పైన అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో రెజ్లర్ వినేష్ ఫోగట్ కు అనర్హత వేటు వేశారు. నిన్న జరిగిన పోరుకు ముందు మంగళవారం జరిగిన వెయిట్ కొలతల్లో ఆమె బరువు 50 కేజీల లోపే ఉంది. అయితే అనూహ్యంగా 100 గ్రాముల బరువు అధికంగా ఉండడంతో ఫోగట్ పైన అనూహ్యంగా వేటు పడింది. అనవసరమైన బరువుకు తగ్గేందుకు తమకు 2 రోజుల సమయం కావాలని భారత అధికారుల బృందం ఒలింపిక్స్ కమిటీ ముందు సమయం కావాలని కోరినా లాభం లేకుండా పోయింది. జాగింగ్ తో పాటు ఇతర వ్యాయామాలతో బరువు తగ్గించుకుంటామని ఫోగట్ అభ్యర్థించినా ఆమె అభ్యర్థనను పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు తిరస్కరించారు. భారత్ కు సిల్వర్ మెడల్ కూడా దక్కకపోవచ్చని తెలుస్తోంది. గందరగోళంగా ఉన్న ఒలింపిక్స్ నిబంధనలతో అసలు మెడల్ వస్తుందా రాదా అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. 50 కేజీల విభాగంలో ఫోగట్ పైన అనర్హత వేటు పట్టడంతో ఈ విభాగంలో కేవలం గోల్డ్, బ్రాంజ్ మెడల్ మాత్రమే ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫోగట్ పైన అనర్హత వేటు పట్టడంతో భారతీయ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. నిన్న బరువు కరెక్ట్ గానే ఉన్నా ఒక్కరోజు వ్యవధిలోనే ఓవర్ వెయిట్ ఎఫెక్ట్ తో అనర్హత వేటు పట్టంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఒలింపిక్స్ నిబంధనలు గందరగోళంగా ఉన్నాయని, ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే ఉన్న బరువును లెక్కలోకి తీసుకోవాలని మాజీ రెజ్లర్లు చెబుతూ ఉన్నారు. ఫైనల్ కు కొన్ని గంటల్లో ఇలాంటి నిర్ణయం వెలువడటంతో యావత్ భారతీయ అభిమానులంతా షాక్ కు గురయ్యారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఒలింపిక్స్ లో పసిడి పథకం రేస్ లో ఉన్నటువంటి ఫోగట్ పైన ఈ రోజు అనర్హత వేటు పడింది. మొత్తం యావత్ క్రీడాలోకం, అదే విధంగా ముఖ్యంగా రెజ్లింగ్ అభిమానులందరూ కూడా తీవ్ర నిరాశ చెందుతున్నటువంటి న్యూస్ ఇది. సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీకు? దీనికి సంబంధించి ఎలాంటి స్టెప్స్ ఇండియా తీసుకోబోతుందంటే ఏం చెప్తారు? పారిస్ ఒలింపిక్స్ లో మహిళల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ కు చేరిన వినేష్ ఫోగట్ ఇటు డిస్క్వాలిఫై గురి కావడం పూర్తిగా భారతదేశాన్ని, భారత క్రీడాకారుల్ని నిరుత్సాహపరిచిందని చెప్పాలి. ప్రస్తుతం ఒలింపిక్స్ నిబంధనలన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. ఇటు వినేష్ ఫోగట్ ని మళ్లీ ముఖ్యంగా కన్సిడర్ చేస్తారా అన్న అంశానికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంటర్నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్ దీనికి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మాత్రం వినేష్ ఫోగట్ అనర్హతకు గురైనట్లుగా ప్రకటించడం జరిగింది. దీని పట్ల ప్రధాని మోడీ కూడా స్పందించారు. వినేష్ ఫోగట్ ఇటు ఛాంపియన్లకే ఛాంపియన్, ధైర్యంగా ఉండాలి, ఈ వార్త నిరుత్సాహపరిచింది, నిరాశ కలిగించింది అని చెప్పి ప్రధాని మోడీ కూడా ఇటు వినేష్ ఫోగట్ ఇటు గెలిస్తే స్వర్ణ పథకం వచ్చేది లేదా సిల్వర్ మెడల్ వచ్చేది, కానీ ఇటు పోటీలో పాల్గొనకుండానే డిస్క్వాలిఫై అవ్వడం, ఇటు 50 కేజీల కేటగిరీలో మహిళల రెజ్లింగ్ కేటగిరీలో తొలిసారి ఒక భారత మహిళ ఫైనల్ కు చేరడం అనేది, క్యూబాపై విజయం సాధించిన తర్వాత సెమీఫైనల్స్ లో ఫైనల్స్ కు వెళ్లారు. అయితే ఇటీవల వినేష్ ఫోగట్ 53 కేజీల సెగ్మెంట్ నుంచి 50 కిలోల సెగ్మెంట్ కి రావడం జరిగింది. 3 కేజీల బరువు తగ్గడం జరిగింది. అయితే ఇప్పుడు ఇటు ఆటల నడుమ ముఖ్యంగా ఎప్పటికప్పుడు వారి వెయిట్ ని చెక్ చేస్తూ ఉంటారు. సో ఆ చెక్ చేసిన క్రమంలోనే రేపు ముఖ్యంగా ఫైనల్ కి వెయిట్ చెక్ చేసిన క్రమంలో కొన్ని గ్రాములు అధికంగా ఉన్నట్లుగా, సుమారు 100 గ్రాములకు పైగా అధికంగా ఉన్నట్లుగా తేలడంతో ఆమెని అనర్హతకు గురి చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే కన్సిడరేషన్ విషయంలో ముఖ్యంగా కొన్ని గ్రాములే అని చెప్పి కన్సిడర్ చేసే విషయంలో ఒలింపిక్స్ నిబంధనలు అనేవి చాలా కఠినంగా ఉంటాయని చెప్పి తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రధాని మోడీ కూడా ముఖ్యంగా అప్పీల్ చేయడం కానీ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తరఫు నుంచి అక్కడ ఉన్న పీటీ ఉష కానీ, ఇతర ముఖ్యంగా భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, కమిటీ సభ్యులు వీరంతా కూడా అడగడానికి కూడా లేని పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న ఒలింపిక్స్ నిబంధనలకు అనుగుణంగానే చాలా మంది రెజ్లర్లు కూడా చెప్తున్నారు ఈ వెయిట్ గెయినింగ్ అనేది ఎప్పటికప్పుడు ఆటలకు ముందు
చెక్ చేసి ఏ సెగ్మెంట్ లో ఉన్న వాళ్ళు ఆ వెయిట్ లో ఉన్న వాళ్ళతోనే తడపడాల్సి ఉంటుంది. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా సరే వారు డిస్క్వాలిఫై అవుతారని చెప్పి రెగ్యులర్లీ చెప్తున్న పరిస్థితి. కానీ ఒలింపిక్స్ కి సెలెక్ట్ అయినప్పుడు ఉన్న వెయిట్ నే కొనసాగించడం మ్యాచెస్ అన్నిటికీ అనేది ఇది సాధ్యం కాదని చెప్పి కూడా మనకు అందుతున్న సమాచారం. సో వినేష్ పోగాట్ ఇటు భారత్ కి పసిడి పథకాన్ని సాధిస్తారు అని చెప్పి అందరూ కూడా ఇటు రాజకీయ నాయకులు కానీ క్రీడాకారులు కానీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎందుకంటే వినేష్ పోగాట్ బ్రిజ్భూషణ్ లాల్ ముఖ్యంగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మాజీ అధ్యక్షుడు లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి జంతర్ మంతర్ లో రోజుల తరబడి ఇక్కడ నిరసన కార్యక్రమాలని ఆందోళనలు చేశారు. ఎండ వాన చలి లెక్క చేయకుండా వారు తమ ఆందోళనలు కొనసాగించారు. అటువంటి ఎదురు దెబ్బ తిన్న మహిళ ఇటు ఫైనల్స్ కు వెళ్లడం దేశానికి గర్వకారణం అంటూ ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కానీ ప్రతి ఒక్కరు క్రీడాకారులు కానీ ఆమె క్రీడా స్ఫూర్తిని కొనియాడిన పరిస్థితి ఉంది. అయితే ఆఖరికి ఆమె డిస్క్వాలిఫై అవడం పట్ల ప్రతి ఒక్కరు కూడా నిరుత్సాహపడుతున్న పరిస్థితి. దీంతో నేరుగా ప్రధాని మోడీయే నేరుగా ఆమె డిస్క్వాలిఫై పట్ల ఆ వార్త బాధించింది అని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది. ఇటు వినేష్ ఛాంపియన్లలో ఛాంపియన్, దేశానికి ఆమె గర్వకారణం, ప్రతి భారతీయునికి స్ఫూర్తి. అలాగే ఈ రోజు ముఖ్యంగా ఈ డిస్క్వాలిఫై అనేది తనను బాధిస్తుంది, మాటల్లో చెప్పలేకపోతున్నాను, అలాగే సవాళ్లను ఎదుర్కోవడం మీ స్వభావం, మీరు దృఢంగా ఉండండి, మీకోసం భారత్ ఎదురు చూస్తుందంటూ కూడా ప్రధాని మోడీ ట్వీట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా అయితే దీని పట్ల ముఖ్యంగా ఆమెను మళ్లీ రీకన్సిడర్ చేసే అంశానికి సంబంధించి అయితే ఆ అవకాశాలే చాలా తక్కువ అని చెప్పి మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే ఒలింపిక్స్ నిబంధనలకు అనుగుణంగానే డిస్క్వాలిఫై అయినట్లుగా కూడా సమాచారం అందుతుంది. దీనికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అక్కడున్న భారత కంటింజెంట్స్ తరపున ప్రాతినిధ్యం ముఖ్యంగా రిప్రజెంట్ చేస్తున్న ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా నిరసన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది ఆమెను డిస్క్వాలిఫై చేయడం పట్ల. కానీ నిబంధనలకు అనుగుణంగా, ఒలింపిక్స్ నిబంధనలకు అనుగుణంగా ఆవిడికి ముఖ్యంగా ఎటువంటి పథకం ఇస్తారు, అలాగే అసలు ఏ పథకం రాదా డిస్క్వాలిఫై అయినందుకు, వీటికి సంబంధించి కూడా ఇంకా సమాచారం రావాల్సి ఉంది. అయితే గోపి, లోక్సభలో క్రీడా మంత్రి దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వాలని చెప్పి కూడా విపక్షాలు పట్టుబడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి కూడా పార్లమెంట్ లో ఈ రోజు ఉదయం నుంచి ముఖ్యంగా వినేష్ పోగాట్ సెమీఫైనల్స్ లో గెలిచి ఫైనల్స్ కు వెళ్లడంతోనే ఇటు బ్రిజ్భూషణ్ లాల్ కు సంబంధించిన వ్యవహారం, ఆమె పోరాడిన తీరు, వీటన్నిటినీ కూడా ముఖ్యంగా గుర్తు చేస్తూ బీజేపీని టార్గెట్ చేస్తూ ఇండియా కూటమి, విపక్ష కూటమి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ మీరు క్రీడాకారులకి ఎటువంటి ముఖ్యంగా రోడ్లపైన నిరసనలు, ఆందోళనలు, వాళ్ళని అరెస్ట్ చేసిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి ఉంది. సో దీని పట్ల క్రీడా శాఖ మంత్రి సమాధానం ఇవ్వాలని చెప్పి ఇటు విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా కూడా పట్టుబడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్ ఆవరణలో కూడా వినేష్ పోగాట్ సెమీఫైనల్ గెలిచి ఫైనల్ కు వెళ్లడం పట్ల బీజేపీని ఎద్దేవి చేస్తూ ఇటు విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా కూడా ఇటు ఫైనల్ కు వెళ్లడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే రాజకీయాలు ఏవైనప్పటికీ కూడా దీని పట్ల క్రీడా మంత్రి, ఒలింపిక్స్ అనేవి చాలా దేశాల మధ్య జరిగే, చాలా దేశాల క్రీడాకారుల మధ్య జరిగే ఒక అత్యున్నత స్థాయి పోటీ. సో అటువంటి పోటీలో భారత్ స్వర్ణ పథకం గెలిచే అవకాశం ఉండి ముఖ్యంగా ఆ గేమ్ నుంచే ఒక భారత క్రీడాకారిణి ముఖ్యంగా అనర్హత వేటుకు గురి కావడం పట్ల భారత ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరిపింది, ఇటు అంతర్జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ తో కానీ లేక ఒలింపిక్స్ నిర్వహణ కమిటీతో కానీ సంప్రదించారా, మీరు కోరారా, ఆమెని కన్సిడర్ చేయాలి ఫైనల్ మ్యాచ్ ఆడించేందుకు అని చెప్పి కోరారా, ఇటువంటి అంశాలకు సంబంధించి భారత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అన్నది సభకు తెలియపరచాలని చెప్పి విపక్ష ఎంపీలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. సో దీని పట్ల క్రీడా శాఖ మంత్రి కూడా ఇటు స్పందించే అవకాశం కనిపిస్తోంది. సో ఓవరాల్ గా అయితే యావత్ భారతవని కూడా ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఫైనల్లో వినేష్ పోగాట్ పసిడి కానీ సిల్వర్ కానీ సాధించే అవకాశం ఉండేది, కానీ ఆమె అర్ధంతరంగా ముఖ్యంగా వెయిట్ గెయిన్ కారణంగా ఆ కారణం చెప్తూ డిస్క్వాలిఫై చేయడం పట్ల ప్రతి ఒక్కరు కూడా నిరాశకు ముఖ్యంగా నిరుత్సాహానికి గురయ్యారు. అయితే గోపి, మనం చూసాం ఒలింపిక్స్ లో ఇలాంటి నియమ నిబంధనలకి సంబంధించి కూడా అంటే కోచ్లు సైతం పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా ఈ రోజు జరిగేది కూడా ఫైనల్ మ్యాచ్, ఇప్పటి వరకు లేని అబ్జెక్షన్ ఫైనల్ మ్యాచ్ లో ఎందుకు అని చెప్పి కూడా వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ప్రతి మ్యాచ్ కి ముందు కూడా వెయిట్ గెయినింగ్, వెయిట్ చెకప్స్ అనేవి ఉంటాయి అని చెప్పి క్రీడాకారులు చెప్తున్నారు. సో ఇది రెగ్యులర్ ప్రాసెస్, ఈ రోజు కొత్తగా ఉన్న ప్రక్రియ కాదు. అయితే ఫైనల్ మ్యాచ్ లో డిస్క్వాలిఫై అవ్వడం, ముఖ్యంగా తొలి భారత మహిళ రెజ్లింగ్ విభాగంలో 50 కిలోల విభాగంలో ఫైనల్ వరకు చేరడం వినేష్ పోగాట్. అలాగే వినేష్ పోగాట్ వార్తల్లో నిలిచిన వ్యక్తి, భారతదేశంలో
ఇటు మహిళా రెజ్లర్ల పట్ల లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఇండియా చైర్మన్ బ్రిజ్భూషణ్ అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ పైన పోరాడిన వ్యక్తి కాబట్టి సో ఖచ్చితంగా వినేష్ ఫోగాట్ కి పట్ల ఇటు విపక్షాల మద్దతు కానీ అలాగే క్రీడాపరంగా చూసినట్లయితే కోచ్లు కానీ క్రీడాకారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒలింపిక్స్ వెళ్లిన వాళ్ళు కానీ అక్కడున్న ఇండియన్ కంటింజెంట్ కానీ అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నిరాశకు గురైన పరిస్థితి. అయితే ఈ వెయిట్ గనింగ్ అనేది ఆవిడ 53 కిలోల కేటగిరీ నుంచి 50 కిలోల కేటగిరీకి 3 కిలోల వెయిట్ అనేది తగ్గడం జరిగింది. ప్రతి ఆటకు ముందు ముఖ్యంగా బలమైన ఆహారాన్ని వారు తీసుకోవడం జరుగుతుంది. సో గెలుపు కోసం ప్రతి క్షణం కూడా ప్రతి సెకండ్ కూడా ఆరాట పడుతూ ఉండే పరిస్థితి ఉంటుంది. సో అటువంటిది సెమీఫైనల్లో గెలిచిన తర్వాత ఫైనల్ కి రౌండ్ లో కూడా గెలవడానికి ముఖ్యంగా వారు పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. వాటర్ లాస్ అవుతుంటారు, డిహైడ్రేట్ అవుతుంటారు. సో ఈ రెగ్యులర్ ప్రక్రియ ముఖ్యంగా ఆవిడ ఉన్న వెయిట్ కన్నా వెయిట్ లూజ్ అయ్యి తక్కువ కేటగిరీలో 53 కిలోల కేటగిరీలో కాకుండా 50 కిలోల కేటగిరీలో ఆవిడ ప్రస్తుతం పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే ఈ ఓవర్ వెయిట్ కారణంగా ముఖ్యంగా ఇవి నిబంధనలు ఇప్పుడున్న నిబంధనలు కాదు, ఒలింపిక్స్ లో మొదటి నుంచి క్రీడల్లో అన్ని క్రీడల్లో ఉన్న నిబంధనలు ఇవి. సో వెయిట్ కేటగిరీలు అనేవి సో ప్రతి మ్యాచ్ కి ముందు వెయిట్స్ అనేవి చెక్ చేస్తుంటారు. అయితే ఇవి ఒకసారి ఒలింపిక్స్ కి క్వాలిఫై అయిన తర్వాత ఎప్పుడైతే క్వాలిఫై అయినప్పుడు ఉన్న వెయిట్ ఉందో ఆ వెయిట్ నే కన్సిడర్ చేయాలి. ఇలాంటి వెయిట్ కారణాలు చూపినట్లయితే కనుక క్రీడాకారులు ఆహారం తీసుకోకుండా వాళ్ళ గెలుపు అవకాశాలపైన కూడా ప్రభావం పడుతుంది అని చెప్పి ఇటు కోచ్లు కానీ ముఖ్యంగా ఒలింపిక్ ఫెడరేషన్ కి సంబంధించిన ఇతర కమిటీ సభ్యులు కానీ అభిప్రాయపడుతున్న పరిస్థితి. సో ఈ ఒలింపిక్స్ క్రీడల్లో ఇటువంటి అంశాలకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే వినేష్ ఫోగాట్ కి ముఖ్యంగా ఫైనల్ ఆడే అవకాశాలు లేనట్లుగానే సమాచారం అందుతుంది. సో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రయత్నాలు కానీ భారత ప్రభుత్వ ప్రయత్నాలు కానీ ఏవి ఫలించకపోవడంతోనే ప్రధాని మోడీ కూడా ఈ అంశం పైన ముఖ్యంగా విచారం వ్యక్తం చేస్తూ ఆయన కూడా ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా ఆవిడ ఛాంపియన్లకే ఛాంపియన్ అంటూ ఆవిడని ప్రధాని మోడీ కొనియాడారు. సో మీ స్ఫూర్తి అనేది ముఖ్యంగా ప్రతి భారతీయుడికి క్రీడాకారుడికి కూడా మీరు ఒక స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పి కూడా వినేష్ ఫోగాట్ ని ప్రధాని మోడీ కొనియాడిన పరిస్థితి ఉంది. సో చూడాలి భవిష్యత్తులో అయినా ఒలింపిక్స్ లో ముఖ్యంగా ఇటువంటి వెయిట్ గెయిన్ కి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు ఒలింపిక్ అసోసియేషన్ చేస్తుందా, ఇంటర్నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్ దీని పట్ల ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. అయితే గోపి మనం చూస్తే ఫస్ట్ నుంచి కూడా ఈసారి అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వినేష్ ఫోగాట్ బరిలోకి దిగిన దగ్గర నుంచి కూడా ఫైనల్ కి చేరేంత వరకు ఆమె ఆట తీరును మనం చూసాము. ఎంతో మెరుగైనటువంటి ఆట తీరు ప్రదర్శించింది. ఈ రోజు కూడా తనదే ఎడ్జ్ అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నాం. మరి ఈ ఆట తీరు ఇప్పటి వరకు వచ్చినటువంటి స్టేజెస్ ప్రకారంగా ఆమెకు ఏదైనా మెడల్ వచ్చే అవకాశం ఉంటుందా, అంటే దీనికి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతోంది? ఎస్, ఆవిడికి బ్రాంజ్ మెడల్ ఇస్తారన్న ఒక చర్చ జరుగుతుంది. కానీ డిస్క్వాలిఫై అయ్యారు కాబట్టి ఎటువంటి మెడల్స్ ఉండవన్నది కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. తన తల్లికి ప్రామిస్ చేయడం జరిగింది వినేష్ ఫోగాట్ ఖచ్చితంగా బంగారు పథకంతోనే తిరిగి వస్తాను అని చెప్పి ఇటు హర్యానాలో ముఖ్యంగా అయితే వారి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ తోటి రెజ్లర్లు కానీ ప్రతి ఒక్కరూ కూడా నిరాశ చెందిన పరిస్థితి. అర్ధాంతరంగా ఈ వెయిట్ గెయిన్ చూపుతూ ఇటు ఆమెని డిస్క్వాలిఫై చేయడం పట్ల అయితే మెడల్ ఇచ్చే విషయంలో కూడా ముఖ్యంగా ఇటు డిస్క్వాలిఫై అయ్యారు కాబట్టి ఎటువంటి మెడల్స్ ఉండవు అన్నది మనకున్న సమాచారం. సో దీన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే ఒలింపిక్స్ కమిటీ కూడా ఈ అంశాన్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తారో అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే సెమీఫైనల్స్ లో ఆవిడ విజయం సాధించడం జరిగింది. సెమీఫైనల్స్ లో ప్రపంచ ఛాంపియన్ ని ముఖ్యంగా ఢీకొట్టి గెలుపొందడం జరిగింది. క్యూబాకు సంబంధించిన గుజ్మన్ మహిళతో నిన్న సెమీఫైనల్లో వినేష్ ఫోగాట్ 5-0 తేడాతో ముఖ్యంగా గెలుపొందడం జరిగింది 5-0 పాయింట్లతో. సో ఖచ్చితంగా ఆవిడ ఆట తీరుని వీటన్నింటినీ కన్సిడర్ చేస్తూ ఆవిడకైనా మెడల్ ఏమైనా ఇస్తారనేది కూడా మనకి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. కానీ అనర్హత వేటుకు గురైన వారికి ఎటువంటి మెడల్స్ ఉండవు అన్నదైతే ప్రాథమిక సమాచారం. సో చూడాలి ముఖ్యంగా భారత క్రీడాకారిణి మొదటిసారి మహిళా రెజ్లింగ్ 50 kgs కేటగిరీలో ఫైనల్ వరకు చేరి కానీ ఆట ఆడకుండానే డిస్క్వాలిఫై అయ్యి వెయిట్ గెయిన్ కారణంగా సో ఇటువంటి నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆవిడని ప్రత్యేకంగా ఏమన్నా ముఖ్యంగా సత్కరిస్తారా, ఏం చేస్తారో అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఇంకా
అధికారిక ప్రకటనలో ముఖ్యంగా వినేష్ పోగాట్ ఈ డిస్క్వాలిఫైకి సంబంధించి ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే పీటీ ఉషకి సంబంధించి కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వారు అంటే రిక్వెస్ట్ చేసినా కూడా ఇది అంటే ఆట ఆడించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి వార్తలే వస్తున్నాయి గోపి. జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు జనరల్ గా? అయితే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కమిటీ చైర్మన్ గా పిటి ఉష ఉన్నారు. సో వాళ్ళు కూడా అక్కడ రిక్వెస్ట్ చేశారు, వాళ్ళు తమ నిరసనని వ్యక్తం చేశారు. కొన్ని గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఓవర్ గెయిన్ లో ఉన్నారు. సో దీన్ని కన్సిడర్ చేయాలని చెప్పి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున భారత కంటింజెంట్ సంబంధించి ముఖ్యంగా కరణం మల్లీశ్వరి అక్కడికి వెళ్లడం జరిగింది. గతంలో ఒలింపిక్స్ లో మెడల్స్ తీసుకొచ్చిన ఆవిడ. సో అలాగే అనేక మంది ముఖ్యంగా క్రీడా రంగానికి సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. సో వారు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఒలింపిక్స్ కంటూ కొన్ని నిబంధనలు, షరతులు, ముఖ్యంగా ప్రతి క్రీడకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సో ఆ నిబంధనల మేరకే ఇటు వినేష్ పోగాట్ ఇటు డిస్క్వాలిఫై అయినట్లుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా చాలా ఎఫర్ట్ ఉంటుంది. ఒక క్రీడాకారిణి క్షేత్రస్థాయి నుంచి ఒలింపిక్ స్థాయికి ఇటు క్వాలిఫై అవ్వాలన్నా, ఎంపిక కావాలన్నా వాళ్ళ శ్రమ, ఇటు వాళ్ళ కోచెస్ ఇచ్చే ట్రైనింగ్ కానీ, వాళ్ళు తీసుకునే శిక్షణ కానీ కొన్ని ముఖ్యంగా రోజులు, నెలల తరబడి ఎంతో కఠోర శ్రమతో వారు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది ఆటలకి. సో అంత ముఖ్యంగా ప్రతిభ కనబరిచి సెమీఫైనల్ వరకు వెళ్లి ముఖ్యంగా వెయిట్ కూడా తగ్గడం జరిగింది. 53 కేజీల కేటగిరీ నుంచి 50 కిలోల కేటగిరీకి తగ్గినా కూడా ఇటు ఫైట్ లో భాగంగా, కుస్తీలో భాగంగా ఇటు వాటర్ కన్జంప్షన్ తీసుకోవడం జరుగుతుంది, అలాగే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వీటి వల్ల కొంత వెయిట్ గెయిన్ లో ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. కానీ వారికి ఉన్న నిబంధనల ప్రకారం ఆ వెయిట్ లోనే ఉండాలి, 50 కిలోల కేటగిరీలోనే ఉండాలి అన్నది నిబంధనలు ఉన్నాయి. కాబట్టి సో ఆ నిబంధనలు క్రాస్ అయ్యారు, ఓవర్ వెయిట్ లో ఉన్నారు కాబట్టి వినేష్ పోగాట్ ని ఇటు డిస్క్వాలిఫై చేయడం జరిగింది. సో భారత కంటింజెంట్ కానీ, అక్కడున్న ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కానీ తీవ్ర ప్రయత్నాలే చేశారు. సో అవేవి ఫలించకపోవడంతోనే, ఎందుకంటే దేశ ప్రధాని ఈ అంశం పైన స్పందించారంటేనే మనకు అర్థమవుతుంది. సో ఎటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఇటు మీరు దృఢంగా ఉండండి, మీరు ఛాంపియన్లకే ఛాంపియన్ అంటూ ఆయన వినేష్ పోగాట్ ని ఇటు ఆమె ప్రతిభను గుర్తిస్తూ, ఆమెని గౌరవిస్తూ, ముఖ్యంగా తనను చాలా బాధించింది ఈ వార్త. ఖచ్చితంగా స్వర్ణమో ముఖ్యంగా సిల్వర్ వస్తుందని చెప్పి భావించాం. కానీ ఈ ముఖ్యంగా మీ డిస్క్వాలిఫై అనేది తీవ్ర నిరాశ కలిగించిందని చెప్పి ప్రధాని మోడీ ట్వీట్ చేశారని. సో ఖచ్చితంగా ప్రధాని కార్యాలయ స్థాయిలో, కేంద్రం స్థాయిలో, ముఖ్యంగా క్రీడా శాఖ కానీ, అటు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్థాయిలో కానీ తీవ్ర చర్చలు అయితే జరుగుంటాయి, అవన్నీ కన్సిడర్ చేయాలని చెప్పి. కానీ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ అనేక దేశాలకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొనే క్రీడా ఒలింపిక్స్ అనేవి. సో ఖచ్చితంగా ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేరు కాబట్టి ఆవిడని డిస్క్వాలిఫై చేసినట్లుగా తెలుస్తుంది. సో చూడాలి, ముఖ్యంగా ఆవిడ తిరిగి భారత్కు వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఆవిడని ఏ విధంగా సత్కరిస్తుంది, ఏం చేస్తారు అనేది. ఎందుకంటే గతంలో వినేష్ పోగాట్ అనేక మెడల్స్ ని సైతం గంగానదిలో కలపడానికి ఇటు హరిద్వార్ తీసుకెళ్లిన పరిస్థితి, తమని గుర్తించట్లేదు, తమ సమస్యలను పరిష్కరించట్లేదు, కేంద్రం తమను పట్టించుకోవడం లేదు, ఢిల్లీ రోడ్లపై ఆందోళన చేస్తున్నా అని కూడా ఆవిడ తీవ్ర నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆవిడని భారత ప్రభుత్వం ఏ విధంగా సత్కరించబోతోంది. ఈ ఫైనల్ వరకు వెళ్లి ఆవిడ ఆడకపోయినా కూడా డిస్క్వాలిఫై అయినప్పటికీ కూడా ఆవిడ ప్రతిభను భారత ప్రభుత్వం గుర్తించడం జరిగింది, ప్రధాని మోడీ ఆవిడని అభినందించడం జరిగింది. కాబట్టి సో చూడాలి ఆవిడని ఏ విధంగా భారత ప్రభుత్వం గౌరవించబోతుంది అనేది. కానీ క్రీడా లోకానికి కానీ, భారత రెజ్లింగ్ ముఖ్యంగా క్రీడాకారులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా వినేష్ పోగాట్ ఫైనల్లో ఆడకుండానే డిస్క్వాలిఫై అవ్వడం అనేది తీవ్ర నిరాశ అయితే కలిగించింది. అయితే గోపి, మనం చూసిన వినేష్ పోగాట్ ఎప్పుడైతే డిస్క్వాలిఫై అయ్యారనే వార్త బయటకు వచ్చిందో యావత్ క్రీడాలోకం కావచ్చు, అభిమానులు కావచ్చు, రెజ్లర్స్ ఎస్పెషల్లీ వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర నిరాశకు గురైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఒలింపిక్స్ లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మనం చూడొచ్చు అంటారా? ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో ఏమైనా జరిగి ఉండొచ్చు? కూడా ఇటు జాతీయ స్థాయిలో కానీ, అంతర్జాతీయ స్థాయిలో కానీ వెయిట్ గెయిన్ కారణంగా అనేక మంది క్రీడాకారులు డిస్క్వాలిఫై అయినట్లుగా కూడా రెజ్లర్లు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇది కొత్తేమీ కాదు, కానీ ప్రతి మ్యాచ్ కి ముందు వెయిట్ చెకింగ్ అనేది కంపల్సరీ ఉంటుందని చెప్పి రెజ్లర్లు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే వాళ్ళ బాడీ వెయిట్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే క్రీడాకారులు చాలా తక్కువ ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది, వాటర్ కూడా చాలా తక్కువ తాగడం జరుగుతుంది. దీనివల్ల క్రీడాకారులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంటుంది. సో నీరసం రావడం, అలాగే ఆటపైన సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, ముఖ్యంగా ఆహారం సరిగా తీసుకోకుండా వాళ్ళు వెయిట్ బ్యాలెన్స్ అవుతూ ఆటను ఆడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా
దీని పట్ల రెజ్లర్లు అయితే కొంత ముఖ్యంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో మార్పులు రావాలి. సేమ్ వెయిట్ కేటగిరీలో ముఖ్యంగా కొన్ని గ్రాములు బరువు ఎక్కువ ఉన్నా కూడా డిస్క్వాలిఫై చేయడం అనేది సరికాదు. ఎందుకంటే జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్ కి అందులోనూ ముఖ్యంగా క్వాలిఫై అవ్వడం అన్నా మ్యాచెస్ ఆడాలన్నా కూడా చాలా ప్రతిభ కావాలి. ముఖ్యంగా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆట నేర్చుకోవడంలో కానీ ముఖ్యంగా దాన్ని కసరత్తు చేయడంలో కానీ చాలా టైం దానికి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో అంతా చేసిన తర్వాత ఆఖరికి ఫైనల్ వరకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు వినేష్ పోగాట్ డిస్క్వాలిఫై అవడం పట్ల ప్రతి ఒక్క క్రీడాకారుడు అది రంగాల వారీగా కాదు, ఇటు రెజ్లింగే కానీ బాక్సింగే కానీ ప్రతి వెయిట్ లిఫ్టింగే కానీ ప్రతి విభాగం కూడా ఏదైతే ఈ వెయిట్ కేటగిరీ వస్తూ ముఖ్యంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేసిన పరిస్థితులు ఉంటాయో సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మార్పులు చేయాలి. ఒలింపిక్స్ నిబంధనల్లో కానీ ఈ వెయిట్ షరతుల్లో కానీ క్రీడాకారుల ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళకి తీసుకునే ఫుడ్ కి సంబంధించి ఎందుకంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత సెమీఫైనల్ గెలిచిన తర్వాత ఫైనల్ కి ప్రిపేర్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఆహారం కానీ శక్తివంతమైన బలవర్ధకమైన ఆహారం కానీ తీసుకుంటూ ఉంటారు. సో దానికి తగ్గట్లుగా వారి బాడీలో ముఖ్యంగా కొంత వెయిట్ గెయిన్ అనేది అవడం సర్వసాధారణం. 24 గంటల్లోనే ఇంత వెయిట్ పెరిగారా అనేది బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ ని బట్టి వెయిట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు వినేష్ పోగాట్ బరువు కూడా 2 కిలోలు 3 కిలోలు కాదు, ఉన్న కేటగిరీలోనే కొన్ని గ్రాముల బరువు ఎక్కువన్నందుకు ఆమెను డిస్క్వాలిఫై చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రెజ్లర్లు అంతా కూడా దీని పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్ కూడా దీనిపైన స్పందించే అవకాశం ఉంటుంది. ఒలింపిక్స్ కమిటీకి ఒక లేఖ రాసే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనల్లో మార్పులు చేయాలని చెప్పి కోరే అవకాశం ఉంటుంది. గతంలో కూడా అనేక మంది జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో ఈ విధంగా డిస్క్వాలిఫై అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అయినప్పటికీ దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదు. కానీ ఇప్పుడు భారత్ లో ముఖ్యంగా తొలి మహిళ ఫైనల్స్ కు వెళ్లి ఫైనల్లో స్వర్ణ పథకం కోసం పోటీ పడుతున్న రెజ్లింగ్ కేటగిరీలో 50 కిలోల కేటగిరీలో మహిళ వినేష్ పోగాట్. సో అందుకే ఇది ఎంత చర్చనీయాంశం అయింది. అలాగే రాజకీయంగా కూడా ఆవిడ భారతదేశంలో జరిగిన అనేక మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపులకు సంబంధించి ఆవిడ పోరాటాలు కానీ ముఖ్యంగా కేంద్రానికి వ్యతిరేకంగా ఆవిడ ధర్నా కార్యక్రమాలు చేయడం కానీ సో అందులో భాగంగానే వినేష్ పోగాట్ కి సంబంధించిన అంశం అనేది ఇంత ముఖ్యంగా సంచలనంగా మారింది. అలాగే కాదు ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు భారత్ కు ఒక్క పసిడి పథకం కూడా దక్కని పరిస్థితి ఉంది. ఇటు షూటింగ్ లో కానీ మరే ఇతర ఆటల్లో కానీ ముఖ్యంగా ఇతర కాంస్య పథకాలు మాత్రమే సాధించిన పరిస్థితి ఉంది. కానీ ఇటు స్వర్ణ పథకం వరకు కూడా వెళ్ళిన పరిస్థితి లేదు. కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నిరాశ కలిగించిన వార్త ఆవిడ డిస్క్వాలిఫై అవడం అనేది. సో చూడాలి ముఖ్యంగా ఒలింపిక్స్ లో భవిష్యత్తులో అయినా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయా. రెజ్లర్లు అనేక కంట్రీస్ కి సంబంధించి కూడా భారత్ కు మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి. ఫైనల్ వరకు చాలా మంచి పోటీ ఇచ్చింది వినేష్ పోగాట్ అని చెప్పి ఇతర క్రీడాకారులను కూడా ఇటు వినేష్ పోగాట్ ని అభినందిస్తున్నారు. ఒలింపిక్స్ లో ముఖ్యంగా నిబంధనల్లో చాలా మార్పు రావాలని చెప్పి కూడా అనేక మంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో చూడాలి భవిష్యత్తులో జరిగే ఒలింపిక్స్ లో అయినా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా. అలాగే వినేష్ పోగాట్ కి భారత ప్రభుత్వం ప్రధాని ఇప్పటికే గుర్తించి ఆవిడని అభినందించడం జరిగింది. మీరు ఛాంపియన్స్ కే ఛాంపియన్స్ అంటూ ఆవిడని అభినందించారు. సో చూడాలి భారత ప్రభుత్వం ఇండియన్ కంటింజెంట్స్ కి తిరిగి ఒలింపిక్స్ అయిన తర్వాత ఇంకా క్రీడలు జరుగుతున్నాయి. అనేక విభాగాల్లో ఆటలు ఇంకా జరగాల్సి ఉంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే జపాన్ కానీ సౌత్ కొరియా కానీ ఇతర కంట్రీస్ అనేక స్వర్ణ పథకాలు 8 నుంచి 10 స్వర్ణ పథకాలు కూడా ఒక్కొక్క దేశం సాధించిన పరిస్థితి. భారత్ మాత్రం ఇప్పటి వరకు స్వర్ణం ఖాతా తెలవలేదు. సో ఇంకా ఆటలు జరుగుతున్నాయి. కాబట్టి అనేక మంది వందల మంది ప్రస్తుతం భారత క్రీడాకారులు ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వెళ్లారు. సో ఖచ్చితంగా భారత్ మెరుగైన పథకాలను ఈసారి సాధిస్తుందని చెప్పి కేంద్రం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కానీ ఫైనల్ వరకు వెళ్లిన ఇటు మహిళా రెజ్లింగ్ విభాగంలో వినేష్ పోగాట్ మధ్యంతరంగానే తిరిగి రావడం పట్ల మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా కొంత అసంతృప్తికి లోనైన పరిస్థితి. ఖచ్చితంగా స్వర్ణ పథకం వస్తుంది, మంచి పోటీ ఇస్తుంది వినేష్ పోగాట్ అని చెప్పి కేంద్రం కూడా ఎంతో ఆశగా ఎదురు చూసిన పరిస్థితి. కానీ వెయిట్ కారణంగా వినేష్ పోగాట్ ఫైనల్ ఆడకుండానే అనర్హతకు గురైన పరిస్థితి. అయితే గోపి మనం చూసినట్లయితే రెజ్లింగ్ విభాగంలో ఎస్పెషల్లీ ఒలింపిక్స్ లో ఫైనల్స్ కి వెళ్లిన వాళ్ళు ఇద్దరు కూడా పురుషులే ఉన్నారు ఇప్పటి వరకు. సో ఫస్ట్ టైం వినేష్ పోగాట్ ఫైనల్ కి చేరడం, అది కూడా ఈ రకంగా అంటే వెయిట్ గెయిన్, అది కూడా ఒక 100 grams ఉందని వెయిట్ గెయిన్ తో ఆవిడని డిస్క్వాలిఫై చేయడం అనేది నిజంగా కూడా దురదృష్టంగానే చాలా మంది అభివర్ణిస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే వినేష్ పోగాట్ గత హిస్టరీ కూడా పరిశీలించినట్లయితే తను చాలా ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తూ వస్తోంది. అసలు ఏమాత్రం కూడా ఇంకొక అవకాశం కానీ లేదా దీనిపైన ఫైట్ చేయడానికి కానీ ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్టెప్స్ తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా వినేష్ పోగాట్ కి భారత ప్రభుత్వం ప్రధాని ఇప్పటికే గుర్తించి ఆవిడని అభినందించడం జరిగింది. సో చూడాలి భవిష్యత్తులో అయినా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయా. రెజ్లర్లు అనేక మంది
ఎస్, భారత్ లో ఇటువంటి వెయిట్ గెయినింగ్ కి సంబంధించి ఇప్పుడు ఒలింపిక్స్ లో వినేష్ పోగాట్ కు ఎదురైన చేదు అనుభవంకి అనుగుణంగా భారత్ లో ఈ రెజ్లింగ్ క్రీడలలో ఈ వెయిట్ గెయిన్ కి సంబంధించి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక క్రీడాకారిణి అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్లి అక్కడ ఈ వెయిట్ గెయిన్ కారణంగా ఓడిపోయినప్పుడు భారత ప్రభుత్వమే దీని పట్ల స్పందించి ప్రధాని మోడీ వినేష్ పోగాట్ ను ఓదార్చారు. సో అటువంటిది భారత్ లో కూడా ముఖ్యంగా క్రీడాకారుల మధ్య ఇటువంటి వెయిట్ గెయినింగ్ వల్ల ముఖ్యంగా ఆటలు ఆడలేకపోయిన సందర్భాలు ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా భారత క్రీడా వ్యవస్థలో కూడా ఇటువంటి నిబంధనలు క్రీడాకారులు ఎంతో శ్రమతో క్వాలిఫై అయిన తర్వాత కూడా ఈ నిబంధనల కారణంగా చిన్న చిన్న కారణాల కారణంగా ఒకవేళ వారిని డిస్క్వాలిఫై చేయాల్సిన అంశాలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వాటిని సవరించుకునే పరిస్థితి ఉంటుంది. క్రీడా మంత్రి పార్లమెంటు వేదికగా ఇప్పటికే విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి సో క్రీడా శాఖ మంత్రి దీనిపైన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి నిబంధనలు భారతదేశంలో ఏమైనా క్రీడలకు సంబంధించి అనుసరిస్తున్నట్లయితే కనుక సో దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసే ఆస్కారం ఉన్నట్లయితే కనుక వాటిని కూడా మార్చే అవకాశం ఉన్నట్లుగా కేంద్రం వెల్లడించే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా 100 గ్రాములు అధికంగా ఇటు వినేష్ పోగాట్ బరువు ఉన్నట్లుగా గుర్తించడంతో ఆవిడకి ఈ ఫైనల్ మ్యాచ్ లో ఒలింపిక్స్ మహిళా 50 కేజీ కేటగిరీ రెజ్లింగ్ లో ఆవిడ అనర్హతకు గురయ్యారు. సో భారత్ కోచ్ కూడా దీనికి సంబంధించి ముఖ్యంగా అధిక బరువు ఉన్న కారణంగానే వినేష్ పోగాట్ అనర్హతకు గురయ్యారు అని చెప్పి ఇటు స్పందించడం జరిగింది. సో ఒలింపిక్స్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా ఈ అంశం పట్ల కన్సిడర్ చేయాలని చెప్పి కోరినప్పటికీ కూడా అది జరగలేదు కాబట్టి సో దేశంలో క్షేత్రస్థాయిలో ఇక్కడ జరిగే క్రీడల్లో కూడా ఇటువంటి నిబంధనలు ఏమైనా ఉంటే కనుక క్రీడాకారులు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో దాంట్లో ఏమైనా మార్పులు చేస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ఇటువంటి మార్పులు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది, అలాగే ముఖ్యంగా ఇంటర్నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో మార్పులు వస్తేనే ఒలింపిక్స్ లో కూడా ఇటువంటి వెయిట్ కేటగిరీకి సంబంధించిన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇంటర్నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్ దీనికి సంబంధించి ఒలింపిక్స్ కి నిబంధనలు మార్చాలని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పి ఏమైనా కోరితేనే భవిష్యత్తులో జరిగే ఒలింపిక్స్ లో ఈ వెయిట్ గెయిన్ కారణంగా ఆఖరి నిమిషంలో డిస్క్వాలిఫై అయ్యే అవకాశాలు అనేవి ముఖ్యంగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి సో చూడాలి భవిష్యత్తులో ఇటువంటి ముఖ్యంగా పరిణామాలు మళ్లీ చోటు చేసుకోకుండా ఒలింపిక్స్ క్రీడల్లో మార్పులు చేర్పులు ఏమైనా చోటు చేసుకుంటాయా అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో భారత్ లో కూడా ఆ దిశగా భారత ప్రభుత్వం ఏమైనా అడుగులు వేస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఓకే, రైట్ గోపి. అది మొత్తంగా మరికొద్ది గంటల్లోనే ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది. ఖచ్చితంగా భారత్ కు గోల్డ్ మెడల్ వస్తుంది అని ఆశలు పెట్టుకున్నటువంటి ఫోగట్ విషయంలో మాత్రం వెయిట్ గెయిన్ కారణంగా ఆమె పైన ఈరోజు వేటు పడిందనే చెప్పాలి. సో అయితే దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి సీనియర్ రెజ్లింగ్ కోచ్ నందకిషోర్ గోకుల్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సో నందకిషోర్ గారు, ఈ రోజు ఫోగట్ ని ఓవర్ వెయిట్ కారణంగా ఆమెను డిస్క్వాలిఫై చేస్తూ ఒలింపిక్ క్రీడా సంఘం డెసిషన్ తీసుకుంది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? మేడం, మొత్తము రెస్లింగ్ క్రీడా లోకానికి మన భారతదేశానికి చాలా దురదృష్టకరం. ఎందుకంటే మొత్తం మనము ఫైనల్స్ లో ప్రవేశించిన తర్వాత ఇటువంటి పరిణామం జరగడం నిజంగా మంచి పరిణామం కాదని నేను భావిస్తా ఉన్నాను. ఒక కోచ్ గా నేను కూడా దుఃఖిస్తున్నాను. ఎందుకంటే ఎంత కష్టం, మనం ఫైనల్లోకి రావడం అన్నది చాలా కష్టం. అది కూడా ఒలింపిక్ క్రీడలలో మనం ఫైనల్ రౌండ్ లో ప్రవేశించడం అన్నదే ఒక పెద్ద వరం లాంటిది, పెద్ద ఇది ఒక అడ్వెంచర్ లాంటిది. అటువంటి స్థాయిలో పోయిన తర్వాత మనకి ఇట్లా వెనుకంజ రావడం అన్నది నిజంగా ఇది నాకు వర్డ్ చెప్పడం రావడం లేదు, కానీ చాలా దురదృష్టకరం మేడం, చాలా దురదృష్టకరము, జీర్ణించుకోలేని దురదృష్టకరం. నందకిషోర్ గారు, జనరల్ గా అంటే వినేష్ ఫోగట్ గతంలో ఆవిడ 53 కేజెస్ విభాగంలో ఆవిడ పోటీ పడ్డారు. ఇప్పుడు వెయిట్ తగ్గి 50 కేజెస్ విభాగంలో ఆవిడ పోటీలో నిలిచారు, ఫైనల్ వరకు కూడా చేరారు. సో అంటే అసలు ఈ జర్నీలో అంటే ఆవిడ తన రెగ్యులర్ వెయిట్ ని తగ్గించుకోవడమే ఇక్కడ ఏదన్నా చేసినటువంటి ఒక స్టెప్ అనుకోవాలా? అసలు ఎలా ఉంటుందండి ఈ వెయిట్ బ్యాలెన్స్ అనేది ఒలింపిక్స్ లో? ముఖ్యంగా మేడం, జనరల్ గా రెస్లింగ్ షెడ్యూల్ కోచింగ్ సిద్ధాంతంలో ఎలా ఉంటుందంటే మేడం, 50 కేజీల విభాగంలో ఉన్న అమ్మాయి తన స్ట్రెంగ్త్ అదంతా కూడా 53 కిలోల స్ట్రెంగ్త్ ఉండాలి. ఓకే, అతనికి ఆ అమ్మాయికి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ గాని, స్పీడ్ గాని,
ఫ్లెక్సిబిలిటీ కానీ ఇవంతా కూడా ఆమె 50 కిలోల్లో బాడీ వెయిట్ ఉంటే తనకు కావలసినటువంటి స్ట్రెంగ్త్ శక్తి అంతా కూడా 53 కేజీల శక్తి ఉన్నట్టయితేనే ఆమె తను 50 కిలోల్లో పోరాడి మనకు మెడల్ తెచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది ఆమె తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఆమె బాడీ వెయిట్ 53 ఉంది, మనకు రిజల్ట్ రావాలి కాబట్టి 3 కిలోల బాడీ వెయిట్ తగ్గించుకుంటే, కానీ ఆ 3 కిలోల బాడీ వెయిటే తగ్గుతుంది కానీ తన యొక్క స్ట్రెంగ్త్ అదన్నీ కూడా తగ్గాయి కదా. సో కాబట్టి ఇది మంచి నిర్ణయమే, వినేష్ పోగట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. సో కాబట్టి మనము ఇప్పుడు 53 కిలోలో కనుక తను వెళ్ళినట్టయితే తన నెక్స్ట్ బాడీ వెయిట్ కావాల్సినంత శక్తి తను వ్యాయామం ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తనకు పోటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మెడల్ రావాలి అంటే ఇది చాలా చాకచక్యంగా చేసుకున్నటువంటి నిర్ణయం, చాలా మంచి నిర్ణయం. 53 నుంచి 50 కిలోలు రావడం చాలా మంచి నిర్ణయం. కానీ ఆ బాడీ వెయిట్ మనం కంట్రోల్ చేసుకోవడంలో మనం ఒక విఫలమైనమేమో నాకు అనిపిస్తుంది. అంటే కోచ్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని ఆవిడ డైట్ విషయంలో కూడా పాటించి ఉండుంటే ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదంటారా? నా ఖచ్చితంగా నా యొక్క ఆలోచన. ఎందుకంటే సరే ఇప్పుడు క్రీడాకారిణి ఎంతైనా క్రీడాకారిణి, తను ఇంటర్నేషనల్ అయినా తను వరల్డ్ ఛాంపియన్ అయినా కూడా క్రీడాకారిణి లక్షణాలు క్రీడాకారిణి లాగానే ఉంటుంది. కాబట్టి కోచ్ అందుకే పెడతాం మనము. సో కోచ్ బాధ్యత, అతను చాలా బాధ్యత ఉంటుంది. దేశానికి మనం రేపు జవాబుదారీ తనం ఉంటాం కాబట్టి తను కొంచెం ఇంకా శ్రద్ధ వహించినట్టయితే చాలా బాగుండేది. మనకి ఈ రోజు ఈ దుస్థితి వచ్చేది కాదని నేను అనుకుంటున్నా. అంటే చివరి వరకు వచ్చి అసలు ఇప్పుడు ఒక పథకం వస్తుందో రాదో అనేటువంటి పరిస్థితిలో కూడా ఉన్నామండి. సో ఎలా చూడాలంటారు దీన్ని? అంటే అదే మేడం నేను ఏం చెప్తున్నా అంటే దీనికి కారణము ఒక వినేష్ పోగట్ అనే కూడా అనం మనము. దీనికి వినేష్ పోగట్, కోచ్ అందరూ దీనికి కారణం అవుతారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఇండివిజువల్ గేమ్స్ ఏదైతే ఉంటాయో మేడం, కంబాటివ్ స్పోర్ట్స్ అంటాము, ఇది రెస్లింగ్ కానీ, బాక్సింగ్ కానీ, జూడో కానీ ఇటువంటి క్రీడా అంశంలో ఖచ్చితంగా వెయిటే తలమానికము. సో ఖచ్చితంగా తన బాడీ వెయిట్ దేంట్లో అయితే తను పాల్గొంటుందో ఆ బాడీ వెయిట్ ఖచ్చితంగా తను మెయింటైన్ చేయవలసిన బాధ్యత, గురుతర బాధ్యత తనపైనే ఉంటుంది, ఆ క్రీడాకారిణి పైనే ఉంటుంది. తనకు ఖచ్చితంగా తెలుసు తను ఎప్పుడైతే క్వార్టర్ ఫైనల్స్ లోకి ఎంటర్ అయింది అప్పుడు ఖచ్చితంగా బాడీ వెయిట్ తీసుకుంటారని తనకు ఆ నియమ నిబంధనలు కూడా తెలుసు. కాబట్టి కొంచెము అది విస్మరించారేమో అని అనిపిస్తుంది నాకు. బాడీ వెయిట్ జాగ్రత్తలు తీసుకోలేక విస్మరించారని నాకు అనిపిస్తుంది. ఓకే. సో అయితే ఆవిడ దానికి సంబంధించి వర్కౌట్ కూడా చేశారు, అంటే నైట్ అంతా కూడా ఆవిడ జిమ్ లో టైం స్పెండ్ చేశారు. బట్ ఒక 100 గ్రామ్స్ వెయిట్ తో ఈ రోజు తను నిష్క్రమించాల్సి వచ్చింది ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి. మరి నియమ నిబంధనలు అలా ఉంటాయి మేడం. నియమ నిబంధనలు మనం క్రీడల్లోనే కాదు, మీరు చూస్తున్నారు ఏ రంగంలోనైనా కూడా నియమ నిబంధనలు ఉంటాయి. దానికి ఎవరైనా కూడా లోబడి ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు. దీని యొక్క సారాంశం ఏమిటంటే UWW రూల్స్ ని మనం ఖచ్చితంగా పాటించాలని మనకు సందేశం వస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నందకిషోర్ గారు. ఇక ఇదే విషయం పైన స్పందించడానికి IOA ఫెన్సింగ్ కమిటీ మాజీ CEO VSR మూర్తి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సో మూర్తి గారు, ఫోగట్ పైన ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడింది, భారత్ కి ఒక పథకం మిస్ అయింది మెయిన్ గా ఇప్పుడున్నటువంటి ఈ టైంలో. దీనిపైన దేశవ్యాప్తంగా కూడా విచారం వ్యక్తం అవుతోంది. సో మీరేమంటారు దీనికి సంబంధించి? ముఖ్యంగా నమస్కారం అండి. నేను ముఖ్యంగా ఫెన్సింగ్ సిఇఓగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఢిల్లీలో ఉన్నాను. అయితే దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం కంట్రీకే ఇది చాలా ఇది చేసి పెట్టారు వాళ్ళు. కానీ 100 గ్రాములు అంటే దీనికి ఎన్నో రకాల టెస్టులు చేయాలి, ఒకే దాని మీద బేస్ అయి చేయడానికి వీల్లేదు. అది చేశారా లేదా అనేది మనకు తెలియదు. అందుకనే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడే వాళ్ళకి మన PT ఉషాకి మెసేజ్ ఇచ్చారు. PT ఉషా అంటే ఇప్పుడు ప్రజెంట్ చైర్పర్సన్ ఫర్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. వీళ్ళు ప్రొటెస్ట్ ఇమీడియట్ గా లాంచ్ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం ఇండియాకి. ఎందుకంటే 100 గ్రాములు అన్నప్పుడు ఆమె 2 రోజుల నుంచి కష్టపడి 2 కిలోలు తగ్గించి ఇప్పుడు మామూలుగా ఇమీడియట్ గా ఇప్పుడు రాత్రి తెల్లవారులు హాస్పిటల్లోనే ఉంది. ఇప్పుడు డౌన్ అయిపోయింది మనిషి. ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొచ్చారు అంటే మనకి నిజంగా ఇండియాకి తీరని అన్యాయం జరిగినట్టే. ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన తర్వాత రాకపోవడం వేరే సంగతి. 100 గ్రాములు అనేది ఏ బేసిస్ తోటి చేశారనేది మొత్తం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఒకటే ఇది పెట్టుకుని చేశారా, దీనికి మొత్తం ఏదైనా కమిటీ వేసి ఆ కమిటీ చేశారనేది ఇప్పుడు ఇదో మన వాళ్ళు ఇండియా ప్రొటెస్ట్ పెట్టారు కాబట్టి దాని తర్వాత ఇప్పుడు బయటపడుతుంది.
అది మాత్రం నిజంగా ఇండియాకి చాలా తీరని అన్యాయం అని చెప్తానండి. ఇప్పుడు జనరల్ గా ఇక్కడ నుంచి క్రీడాకారులు వేరే కంట్రీకి అలా వెళ్ళినప్పుడు జనరల్ గా ఎలా ఉంటుందండి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఎందుకంటే అక్కడ ఉండేటువంటి క్లైమాటిక్ కండిషన్స్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్, అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా మేజర్ రోల్ అనేది ప్లే చేసేటువంటి ఆస్కారం ఉంటుంది కదా. సో ఈ టైంలో ఎంతో కేర్ఫుల్ గా కూడా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. కానీ అక్కడ మనకి ఇక్కడ అనుకున్నంత లెవెల్లో అక్కడ అరేంజ్మెంట్స్ ఉండవండి వీళ్ళకి. నేను కూడా వెళ్ళాను చాలా సార్లు. అయితే ఏంటంటే మన దగ్గర 3 స్టార్ హోటల్ ఆ లెవెల్లో ఉంటాయి, అంతకంటే ఏమి ఉండదు అరేంజ్మెంట్స్. అందులో కూడా అందులోనే కష్టపడి వీళ్ళు రాత్రి పగలు చేసి ఒక ప్రెస్టేజ్, ఎందుకంటే మన ఇండియాకు పేరు తీసుకురావాలనే దాంట్లో ఉంటారు. మొత్తం మనకి 55 స్పోర్ట్స్ ఉన్నాయి, 55లోనూ అలాగే ఫైట్ చేస్తుంటారండి. ఇంత కష్టపడే వాళ్ళకి మనం నేచురలీ మన కంట్రీ గర్వపడాలి. ఎందుకని ప్రైమ్ మినిస్టర్ ఇవాళ మోదీ గారు వెంటనే డైరెక్షన్ ఇచ్చారు, ఇచ్చి అతను అధైర్యపడద్దు, కంగారు పడద్దు అని కూడా ఆయన ట్వీట్ చేశారు. మీరు చూడండి, ట్వీట్ చూస్తే ఆ ట్వీట్ కూడా మీకు టీవీలో పెట్టండి. పెట్టామండి, ఆల్రెడీ వస్తుంది, ఆల్రెడీ మన స్క్రీన్ పైన మోదీ ట్వీట్ కూడా వస్తుంది. సో అంటే మనం డెఫినెట్ గా అంటే దీనిపైన ఫైట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఒకవేళ ఆ టైంలోనే మనం ఫైట్ చేయడానికి అసలు ఎంతవరకు స్కోప్ ఉంటుంది? ఎందుకంటే దే ఆర్ నాట్ ఇంటిమేటెడ్ టు ద ఇండియాకి ఇలాంటి వచ్చినప్పుడు ఏదైనా మార్జినల్ కేసు ఇది. ఇట్స్ నాట్ డైరెక్ట్ గా మనకి మెజారిటీ ఇప్పుడు 50 కిలోలు ఉండాలంటే 2 కిలో తేడా వచ్చింది అనుకోండి, మార్జిన్ అంటుంది. మార్జిన్ కూడా ఏముంది, 0.1% కూడా రాలేదు మార్జిన్. మార్జినల్ కేసెస్ కి దే హావ్ టు ఫస్ట్ పుట్ ది కంట్రీస్ ఆన్ నోటీస్. కంట్రీకి చెప్పకుండా వాళ్ళు అక్కడ డిస్క్వాలిఫై లాస్ట్ మినిట్ లో, అది కూడా ఇప్పుడు ఆవిడ వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా ఇప్పుడు డిస్క్వాలిఫై చేశారు. అందువల్ల ఇప్పుడు మోదీ గారు ప్రొటెస్ట్ పెట్టమని చెప్పింది. ప్రొటెస్ట్ పెట్టి ఇమీడియట్ గా స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి యాక్షన్ తీసుకుంటారు, వీళ్ళు పెట్టరు. కానీ డ్యామేజ్ అయిపోయింది కదా. బట్ స్టిల్ కంట్రీ మాత్రం ఊరుకోదండి. డెఫినెట్ గా ఇది టేకింగ్ సీరియస్లీ తీసుకున్నట్టుగానే ఆయన కూడా పెట్టారు ప్రధాని. మనకి ఆయన అది కూడా చెప్పాడు, పోగొట్టి గర్వకారణం మనకి, ఇది మన ఇండియాకే గర్వకారణం కదండి. అవును, డెఫినెట్ గా. పైగా యాజ్ ఎ విమెన్ గా ఫస్ట్ టైం ఫైనల్స్ వరకు వెళ్ళింది, ఖచ్చితంగా పథకం వస్తుందని ఎంతో ఆశగా ఉన్నటువంటి అభిమానులు అయితే ఖచ్చితంగా నిరాశ కలిగించేటువంటి విషయంగానే మనం చూడాలి. నిరాశకి ఇప్పుడు ప్రైమ్ మినిస్టరే నేను నిరాశపడుతున్నాను, నేను అప్సెట్ అయిపోతున్నాను కూడా మెసేజ్ పెట్టాడు, చూశారు కదా. అంటే దాన్ని బట్టి ఇండియా అంతా ఇదేంది అనేది ఇప్పుడు దాన్ని బట్టి డెఫినెట్ గా కామ్ గా కూర్చునే పరిస్థితి అయితే ఉండదు. ఆల్రెడీ ప్రొటెస్ట్ వెళ్ళింది, ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు 1 గంట 2 గంటలో ఫర్దర్ డెవలప్మెంట్స్ తెలుస్తాయి. అయితే మూర్తి గారు, జనరల్ గా అంటే ఒలింపిక్స్ లో ఇంత కఠినమైనటువంటి నిబంధనలను అసలు ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆడి ఓడిపోవడం అనేది ఒక ఎత్తులా ఉంటే, ఇక్కడ అంత దూరం వెళ్ళి ఏ మాత్రం ఆడకుండా ఇలాగ డిస్క్వాలిఫై వెనక్కి రావడం అనేది ఖచ్చితంగా క్రీడాకారుడి మానసిక స్థితి పైన కూడా ఎంతో ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది కదా. నేను మిగిలిన పాత ఒలింపిక్ స్పోర్ట్స్ కూడా చూశాను, 4 ఏళ్ళకి అవుతుంటుంది కదా. టోక్యో కూడా చూశాను, అన్ని చూశానండి. కానీ ఇది ఫస్ట్ టైం ఇలాగ 100 గ్రామ్స్ కి జరగడం అనేది ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను షాక్ అయ్యాను చూసి. అది ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో షాక్ అయితే మనమంతా చెప్తున్నాను. అంటే అది చాలా విచారకరమైన విషయం ఇది. అది తప్పకుండా కంట్రీ మాత్రం ఊరుకోదు, కంట్రీ సీరియస్ గానే తీసుకుంటోంది. ఇది ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు ఈ స్టేజ్ లో అన్లెస్ ఇన్వెస్టిగేషన్ అయితే కానీ మనం కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అదండి. సో మీరు ఆల్రెడీ భారత ఒలింపిక్స్ అసోసియేషన్ ఫెన్సిట్ కమిటీ మాజీ సిఇఓగా కూడా ఉన్నారు. దీనిపైన అసలు మీరు ఓవరాల్ గా ఏం చెప్తూ ఉంటారంటే, అసలు అక్కడ ఏం జరిగింది అని మీరు భావిస్తూ ఉన్నారు? అది మరి అదే ఇప్పుడు ఈ పొజిషన్ లో మనం ఇట్ ఈస్ టూ ఎర్లీ, టూ ప్రిమిచ్యూర్ అండి. ఇలాంటిది ఒక పొజిషన్ లో ఉండి ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా మనం ఇమాజిన్ చేసి కామెంట్ చేసేయకూడదు. అందుకని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు థరో ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతున్నాం కదా. కంట్రీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. మొత్తం దీనికి ప్రొటెస్ట్ పెట్టారు ఫస్ట్. న్యాచురల్లీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. మన దాంట్లో కూడా మోస్ట్లీ దే విల్ పుట్ వన్ ఇండియన్ పర్సన్ యాజ్ అ కమిటీ మెంబర్. ఇండియన్ కూడా కమిటీ పెడతారు. అప్పుడు అయిన తర్వాత మనం కామెంట్ చేయగలుగుతాం. ఇప్పుడు మన ఊరికే ఇలా జరిగి అలా జరిగి ఊహలు చేస్తే నా లెవెల్లో తప్పదు. ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు ఎవరైనా చెప్తే పర్వాలేదు, కానీ నేను అది చెప్పడం కరెక్ట్ కాదండి. ఊహించి మనం చెప్పకూడదు. ఇది మాత్రం ఇది ఫిట్ కేస్ ఫర్ ఫర్దర్ యాక్షన్. అది నేను చెప్పేది. సో గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయండి ఒలింపిక్స్ లో? అదే చెప్పాను కదా, 2 ఒలింపిక్స్ చూశాను నేను. అంతకుముందు ఏదో 30-40 ఏళ్ళ విషయం అయితే నేను ఫిజికల్ గా వెళ్ళలేదు. నేను ఫిజికల్ గా వెళ్ళి చెప్తున్నాను. కాబట్టి ఇది ఎక్కడా ఇలాంటి జరగలేదు. రెండిట్లో కూడా 2 నాలుగు అంటే 8 ఏళ్ళలో జరగలేదండి. అయితే దీనికి సంబంధించి కొంతమంది భిన్న వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నారు. అంటే వాంటెడ్ గా ఒక రకమైనటువంటి దీనిలో భాగంగానే ఈ రోజు ఇలా చేశారు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయండి. సో అవి బాధ్యత చేసేటువంటి వార్తలుగా మనం చూడాలంటారా, లేదా దీనిలో ఇలాంటి విషయాలు కూడా ఉండుండొచ్చు అనుకోవచ్చా?
ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ లో ఇలా ఉంటుంది ఇలా ఉండదని మనం కన్ఫర్మ్ గా చెప్పలేమండి. ఉండొచ్చు అనేది కూడా నెగిటివ్ ఉండొచ్చు. ఎందుకు చేశారు నేను చెప్పాను, ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు మేము కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చెప్పాను కదా, పొలిటీషియన్స్ కానీ లేకపోతే పొలిటికల్ గా ఎలక్ట్ అయిన వాళ్ళు ఉంటారు చూడండి. మన ఇండియన్ ఒలింపిక్స్ లో కూడా సెక్రటరీ జనరల్ లేకపోతే ప్రెసిడెంట్, ట్రెజరర్ వీళ్ళంతా కూడా పొలిటికల్లీ ఎలక్టెడ్ పీపుల్. వాళ్ళు కామెంట్ చేయొచ్చు, వాళ్ళు ఇష్టం. సీఈఓలు అలా ఉన్న వాళ్ళు, మనం అఫీషియల్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు చేయకూడదు కామెంట్. ఎందుకంటే మనం ఫాలో అయ్యేది జనరల్ గా ప్రొసీజర్ ఫాలో అవుతాం, ఒక ఇన్వెస్టిగేషన్ అడుగుతాం, ప్రొటెస్ట్ పెడతాము. ఇవన్నీ మోడీ గారు చెప్పారు జరుగుతుంది. ఇప్పుడు ఈ జరిగే టైంలో వీ కెనాట్ కమ్ టు కంక్లూజన్ ఆర్ ఒక విధమైన కామెంట్ ఇచ్చేసి చేయకూడదు నా ఉద్దేశం. అయితే సెమీఫైనల్ కి ఫైనల్ కి మధ్య జనరల్ గా ఈ రెజ్లింగ్ అనేటువంటి ఈ క్రీడకి సంబంధించి అసలు ఎలాంటి ఫార్మాట్స్ ఉంటాయండి? ఏ ఫార్మాట్స్ ప్రాతిపదికగా క్రీడాకారులను ఫైనల్ బరిలోకి దించే అవకాశం ఉంటుంది? ఓన్లీ వెయిట్ కేటగిరీయే చెక్ చేస్తారా? ఇతర కేటగిరీస్ అంటే ఫిట్నెస్ ఇలాంటివి కూడా? రెజ్లింగ్ గురించి నాకు అంత ఎక్కువ థరో నాలెడ్జ్ లేదు. ఓన్లీ నేను ఫెన్సింగ్ చూశాను. ఫెన్సింగ్ అంటే తల్వార్ బాజీ అంటారు తెలుగులో, హిందీలో. దాన్ని చూశాను నేను. ఫెన్సింగ్ అంటే ఇది చాలా డీటెయిల్ గా వెళితే ఫైనల్ కి వెళ్ళిన దాంట్లో నేను అందులో పార్టిసిపేట్ చేయలేదు రెజ్లింగ్, అందుకని ఇట్స్ నాట్ కరెక్ట్ ఫర్ మీ టు కామెంట్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మూర్తి గారు మీ అనాలిసిస్ అందించినందుకు. వినేష్ ఫోగాట్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై సవాల్ చేసేందుకు ఐఓఏ సిద్ధమైంది. ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం పోటీ జరిగే రోజున బరువుతో పాటు వైద్య పరీక్షలను నిర్వహించడం ఆనవాయితీ. అయితే నిన్న రాత్రి సెమీస్పోర్లో తలపడిన ఫోగట్ ఇవాళ ఉదయానికే బరువు పెరగటం పైన ఐఓఏ అనేక అనుమానాలను వ్యక్తం చేసింది. నెంబర్ 1 రెజ్లర్ సుకాకీ పైన విజయం సాధించి ఫైనల్ కు చేరిన ఫోగట్ పైన అనర్హత వేటు పట్టం సర్వత్రా షాక్ కు గురిచేసింది. దీంతో ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఐఓఏ డిమాండ్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఒకవేళ నిర్ణయం పైన ఒలింపిక్ కమిటీ పునః సమీక్షించలేకపోతే మాత్రం ఫోగట్ పైన అనర్హత వేటు కొనసాగుతుంది.